హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనం చేసుకునే వంట ఏంటంటే అటుకులతో మిక్చర్ చేసుకుందాము. అది చేసుకునే ప్రాసెస్ ఎలా చేయాలో ఏంటో, దానికి కావాల్సిన పదార్థాలన్నీ నేను వీడియోలోకి వెళ్దాం పండి చూపిస్తాను. అటుకులు తీసుకొని జల్లించుకుందాం. ఇట్లో ఏమైనా డస్ట్ దుమ్ము ఉండపోతుంది. చూసారా, ఈ అటుకుల్లో ఇట్లా నుసుములాగా వచ్చింది పొడుము. ఇది వేపితే ఏమవుతుందంటే దాంట్లోకి వెళ్తుంది. ఇది తీసి వేపుకుంటే బాగుంటుంది. ఒకసారి చూడండి. ఇవ్వండి, కొంచెం పలసగుండే అటుకులు తీసుకోవాలి మిక్చర్కి. నేను ఈ డబ్బాతో 3 డబ్బాలు తీసుకున్నాను. 3 డబ్బాలు అటుకులు తీసుకున్నాను. దీనికి కావాల్సినవి ఈ 300 గ్రాములు పల్లీలు వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాను. 300 గ్రాములు వేపిన శనగపప్పు తీసుకున్నాను. అరకప్పు కిస్మిస్లు, అరకప్పు జీడిపప్పు, ఇదిగోండి ధనియాలు కచ్చబెచ్చ దంచుకొని 2 టేబుల్ స్పూన్లు ఇట్లా పెట్టుకున్నాను. ఒక 6 పచ్చిమిరపకాయలు, 2 ఎల్లిపాయ గబ్బాలు కచ్చబెచ్చ దంచి పెట్టుకున్నాను. ఆవాలు, 1 స్పూన్ పసుపు, సాల్టు. చూసారు కదా, వీటన్నిటిని తీసుకుని మనం వంటగదిలోకి వెళ్దాం పండి. ఎందుకంటే ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఒకసారి చూద్దాం పండి. కొంచెం పెద్ద కళాయి పెట్టుకుని నూనె లేకుండా వేపుకోవాలి. ముందు అటుకుల్ని వేపుకుందాం. కొంచెం హీట్ అవుద్ది. ఇట్లా హైలో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఇట్లా వేపుకోవాలి. శనగపప్పు, వేపిన శనగపప్పు కూడా లైట్గా వేపుకుంటే బాగుంటుంది. ఆవాలు వేసుకుందాం. వెల్లుల్లిపాయ ఒక్కటే దంచి పెట్టుకున్న కచ్చబిచ్చ, పచ్చిమిరపకాయ, ధనియాల పొడి కచ్చబిచ్చ దంచి పెట్టుకున్నాం కదా, ఈ ధనియాల పొడి వేస్తున్నాను. సాల్టు చూసుకుని మనం కలుపుకునేటప్పుడు మళ్ళీ వేసుకుందాం. ఓకే, అయిపోయింది. కరివేపాకు, పెట్టుకున్న ఏడుశనగ గుళ్ళు వేస్తున్నాను. ఏపిన శనగపప్పే మళ్ళీ కొంచెం వేపుకున్నాను, అవి కూడా వేస్తున్నాను. కిస్మిస్లు, జీడిపప్పు,
తాలింపు వేసుకున్నాం కదా, ఈ తాలింపు కూడా పోసుకున్నాం. పంచదార పొడి ఇది పౌడర్ చేసుకుని ఒక్క స్పూన్ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. కొంచెం సాల్ట్ చాలలేదు, సాల్ట్ వేసుకుంటున్నాను. ఓకే, కొంచెం పల్సగా ఉండే అటుకులు తీసుకుంటే బాగుంటుంది. ఈ మా చేలో వడ్డీ చాలల్లో ఉంటాయి కదా, అందరూ పట్టించుకుంటారు. మేము కూడా 30 మానికలు పట్టించుకున్నాం ఈ సంవత్సరం చేలో వడ్డుతోటి. కొంచెం మందంగా ఉండే ఈ అటుకులు, కొంచెం పలసగా ఉంటే బాగుంటుంది. కొనుక్కుని అయితే పలసగా ఉంటాయి. చూసారా కలర్ఫుల్గా ఎంత అందంగా సూపర్గా ఉన్నాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇట్లా నలపకుండా ఇట్లా ప్రెజర్ చేస్తే కొంచెం ఇలాగా. ఓకే అండి, చూశారు కదా, దీని ప్రాసెస్ మొత్తం చూపించాను ముందే వీడియోలో, ఒకసారి చూడండి. చూసారా ఎంత అందంగా కలర్ఫుల్గా సూపర్గా ఉంది. చూడటానికే ఎంతో అందంగా ఉంది, రుచికరంగా ఉంది. ఒకటండి, దీంట్లో 1 స్పూను పంచదార వేసుకోవాలి, పట్టిన పొడి. నేను దానిలో చూపించలేదు, లాస్ట్ టైంలో కలిపాను. ఒకసారి అది కూడా చూసుకుని వేసుకోండి. ఇదిగోండి, ఒకసారి చూడండి, టేస్టీగా ఉంటుంది. మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది, మీరు కూడా చూసి ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.